అంతరిక్ష పరిశోధనల్లో మరో నూతన శకానికి తెరలేచింది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మనిషి మళ్లీ చందమామ వైపు ప్రయాణం ప్రారంభించాడు. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 మానవ సహిత ప్రయోగంలో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన ఒరియన్ క్యాప్సూల్ జాబిల్లి వైపు దూసుకెళ్తోంది. ఈ 10 రోజుల పాటు అంతరిక్షంలో ఈ వ్యోమనౌక ప్రయాణం ఎలా సాగనుంది? ఆర్టెమిస్ 2 ప్రధాన లక్ష్యమేంటి? తదితర వివరాలు ఈ కథనంలో చూద్దాం. 1972లో ముగిసిన అపోలో మిషన్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు నాసా చంద్రుడి వద్దకు మనుషుల్ని పంపింది. ఆర్టెమిస్ 2లో భాగంగా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి 322 అడుగుల భారీ స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఆర్టెమిస్ 2 ప్రయాణం మొత్తం 10 రోజుల పాటు సాగనుంది. మొదటి 2 రోజులు ఓరియన్ క్యాప్సూల్ ముందుగా భూమి ఎగువ కక్షలో ప్రయాణిస్తుంది. వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఈ సమయంలో తనిఖీ చేస్తారు. ఆ తర్వాత ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్ ద్వారా వ్యోమనౌకను నేరుగా చంద్రుడి కక్ష వైపు మళ్లిస్తారు. 3-4 రోజుల్లో భూమి నుంచి చంద్రుడి వైపు ప్రయాణం సాగుతుంది. ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ విధానం ద్వారా వ్యోమనౌక చంద్రుడి వెనక భాగం నుంచి తిరిగి భూమి వైపు తిరుగుతుంది. దీనికి అదనపు ప్రపల్షన్ అవసరం ఉండదు. 5వ రోజు వ్యోమనౌక చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో వ్యోమగాములు అత్యవసర సమయాల్లో స్పేస్ సూట్లను ఎంత వేగంగా ధరించగలరో ప్రాక్టీస్ చేస్తారు. 6వ రోజు అత్యంత కీలకమైన ఘట్టం జరుగుతుంది. ఓరియన్ వ్యోమనౌక చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా సుమారు 6450 నుంచి 9650 కిలోమీటర్ల సమీపంలోకి చేరుకుంటుంది. వ్యోమగాములు చంద్రుడిపై దిగరు కాని దగ్గరగా వెళ్లి పరిశీలిస్తారు. 7 నుంచి 9వ రోజు వరకు నౌక తిరిగి భూమి వైపు ప్రయాణిస్తుంది. ఈ సమయంలో వ్యోమగాములు డీప్ స్పేస్ లో వైద్యపరమైన శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. 10వ రోజు ఓరియన్ క్యాప్సూల్ గంటకు 40,000 కిలోమీటర్లకు పైగా వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ అవడంతో ఈ మిషన్ ముగుస్తుంది. 4, 3, 2, 1. Booster ignition. Good roll pitch. Roger, roll pitch. ఆర్టెమిస్ 2 ప్రయోగానికి ముందు హైడ్రోజన్ లీకేజీ, బ్యాటరీ సెన్సార్లలో సాంకేతిక లోపాలు తలెత్తిన ఇంజనీర్లు వాటన్నింటినీ సకాలంలో పరిష్కరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకెట్ విజయవంతంగా ఓరియన్ క్రూ క్యాప్సూల్ను రోదసీలోకి ప్రవేశపెట్టింది. ఈ చారిత్రక యాత్రలో 4 వ్యోమగాములు భాగస్వాములయ్యారు. వీరిలో 3 అమెరికాకు, 1 కెనడాకు చెందినవారు. ఈ మిషన్కు 50 ఏళ్ల నాసా సీనియర్ ఆస్ట్రోనాట్ రీడ్ వైజ్మాన్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. 49 ఏళ్ల నేవీ ఏవియేటర్ విక్టర్ గ్లోవర్ పైలట్గా వెళ్లారు. జాబిల్లి చెంతకు వెళ్తున్న తొలి నల్లజాతి వ్యోమగామి ఈయనే. అంతరిక్షంలో అత్యధిక కాలం అంటే 328 రోజులు గడిపిన మహిళగా రికార్డు సృష్టించిన 47 ఏళ్ల క్రిస్టినా కోచ్ మిషన్ స్పెషలిస్టుగా వెళ్లారు. వీరితో పాటు కెనడాకు చెందిన మాజీ ఫైటర్ పైలట్ జెరమీ హాన్సన్ కూడా ఈ బృందంలో ఉన్నారు. Miles downrange, traveling more than 2,600 miles per hour. భవిష్యత్తులో మానవులను మళ్లీ చంద్రుడిపైకి పంపేందుకు నాసా చేస్తున్న ప్రయత్నాల్లో ఆర్టెమిస్ 2 ఒక కీలకమైన మైలురాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే 2027లో చేపట్టనున్న ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా వ్యోమగాములను నేరుగా చంద్రుడి ఉపరితలంపై దించాలని నాసా ప్రణాళికలు రచిస్తోంది. బ్లూ ఆరిజిన్ లేదా స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ల్యాండర్ల ద్వారా వ్యోమగాములు జాబిల్లిపై అడుగు పెడతారని తెలుస్తోంది.